తాజా 30 భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య తలెత్తే తగాదాలను తీర్చే పనిని టీవీ ఛానళ్లు భుజానికెత్తుకున్న విషయం తెలిసిందే. బతుకు జట్కా బండి, రచ్చబండ, సంసారం ఒక చదరంగం అనే పేర్లతో నిర్వహిస్తున్న రియాలిటీ షోలను ప్రేక్షకులు బాగా చూస్తున్నారు. పక్కింటోడి కొంపలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఉత్సుకత మనిషికి బలంగా ఉంటుంది. ఈ వీక్ పాయింట్ను ఆసరాగా చేసుకుని టీవీ ఛానళ్లు రియాలిటీ షోలను నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో భార్యాభర్తల మధ్య తలెత్తిన వైవాహిక సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాయి. ఒక్కోసారి ఈ కార్యక్రమానికి వచ్చిన జంటలు రెచ్చిపోతాయి. భార్యను భర్త కొట్టడము, భర్తను భార్య కొట్టడము, కుటుంబ సభ్యులు కొట్టుకోవడమో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కార్యక్రమాలన్నీ నిజం కాదని, కొన్ని నకిలీ కేసులు కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు. భార్యాభర్తలను కొట్టుకోమని కార్యక్రమ నిర్వాహకులే సూచిస్తారు. అన్ని రోజులు భార్యాభర్తలే రారు. అలాంటి సమయంలో నిర్వాహకులే నకిలీ జంటలను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నడిపిస్తారు. వీటిలో వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసే రచ్చబండ బాగా రచ్చకెక్కింది. దీనిపై అనేక కాంట్రవర్సీ కామెంట్లు వినపడుతున్నాయి. ఈ కార్యక్రమంలో రోజా చేసే ఓవర్ యాక్షన్, ప్రోగ్రామ్ కు వచ్చిన జంటలపై చేసుకోవడం లాంటివి బాగా హైలైట్ అయ్యాయి. రోజా చేస్తున్న ఈ రచ్చపై అటు వాళ్ళ పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఈ విషయం జగన్ దృష్టికి కూడా వెళ్ళిందట. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇలాంటి చీప్ కార్యక్రమాలు చేస్తే ప్రజల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్తాయని జగన్ సూచించారట. ఎప్పుడు చూసినా ఈ షోల పేరుతో హైదరాబాద్ లోనే ఉంటే నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటారని జగన్ రోజాపై సీరియస్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. దీంతో షాక్ తిన్న రోజా రచ్చబండ షో ఇక చేయనని, జబర్దస్త్ మాత్రం కంటిన్యూ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.